Hello everyone, this is Dr. Pratisha, consultant gynecologist from A1 Laparoscopy Hospital. ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ ఈ డౌట్ కామన్గా వస్తుంటుంది. ప్రెగ్నెన్సీలో ఏమైనా ఫుడ్స్ అవాయిడ్ చేయొచ్చా అని. ఎందుకంటే మన జనరేషన్స్ నుంచి మనకు చెప్తూ ఉంటారు పపాయ, పైనాపిల్ని అవాయిడ్ చేయమని. సో దాని వెనకాల ఉన్న సైన్స్ చూద్దాం. యాక్చువల్గా అన్ని ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఫ్రూట్స్ అనేవి చాలా మంచివి హెల్త్కి ఇన్ ప్రెగ్నెన్సీ, బికాస్ దే ఆర్ రిచ్లీ ప్యాక్డ్ ఇన్ మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్ విచ్ హెల్ప్ ద గ్రోత్ ఆఫ్ ద బేబీ అండ్ ద మదర్. కానీ పపాయ విషయానికి వస్తే రైప్ పపాయ అంటే ఏదైతే బాగా పండిపోయిన పపాయ అంటే అది యాక్చువల్గా సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది తినడం వల్ల యాక్చువల్లీ ఇట్స్ మోర్ ప్యాక్డ్ ఇన్ విటమిన్స్, సో విచ్ విల్ హెల్ప్ ద బేబీస్ గ్రోత్. కానీ అన్రైప్ పపాయ అంటే గ్రీన్గా ఉన్న పపాయ విచ్ ఇస్ హార్డ్ టు టచ్, ఆ పపాయ తీసుకుంటే దాంట్లో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది పెపైన్ అని. దానివల్ల యానిమల్ స్టడీస్ చేసినప్పుడు ఆ పెపైన్ అనేది యూట్రన్ కంట్రాక్షన్స్ కాజ్ చేయడం వల్ల అబార్షన్స్కి లీడ్ చేసింది. దానివల్ల ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అన్రైప్ పపాయ ఇన్ ప్రెగ్నెన్సీ. పైనాపిల్ విషయానికి వస్తే పైనాపిల్లో సెంటర్ పార్ట్లో ద సబ్స్టెన్స్ కాల్ బ్రోమిలిన్. సో అది కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇట్ విల్ కాజ్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అండ్ విల్ లీడ్ టు బ్లీడింగ్ అన్నమాట. సో ఈ రెండు అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ దెన్ దట్ వీ కెన్ టేక్ ఆల్ ఫుడ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ.